నమస్కారమండి. నా పేరు బొడ్డు ఉమామహేశ్వరరావు. గజపతిన నియోజకవర్గం, బొండపల్లి మండలం, కన్నిమెరక, బోడసింగిపేట, గిట్టుపల్లి గ్రామ పరిధిలో ఉన్నటువంటి యూనిట్ ఇన్ఛార్జిగా పనిచేస్తున్నాను. అయితే ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక పరిపాలన ఎలా ఉందంటే సంస్కరణలతో కూడినటువంటి, విలువలతో కూడినటువంటి పరిపాలన సాగుతుంది అన్నటువంటి విషయం ఏదైతే మొన్న గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రారంభించినటువంటి సుపరిపాలన తోడుగనే కార్యక్రమంకు గ్రామాల్లో డోర్ టు డోర్ విజిట్, ఒక యూనిట్ ఇన్ఛార్జిగా, ఒక బూత్ ఇన్ఛార్జిలుగా, ఒక కార్యకర్తలుగా, ఒక గ్రామ పెద్దలుగా డోర్ టు డోర్ క్యాంపెయినింగ్కి వెళ్లేటప్పుడు గ్రామాల్లో ప్రజలు సంతోషంగా ఈ విషయాలను చెప్తున్నారు. ఎలా అంటే గతంలో అనేక బూతు పురాణాలు కావచ్చు, ఒక అసెంబ్లీలో మాట్లాడినటువంటి విధానాలు కావచ్చు, అప్పుడు ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఏ విధంగా ఉన్నాయి, మంచి సంస్కరణలతో కూడినటువంటి, విలువలతో కూడినటువంటి పరిపాలన చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు అన్నటువంటి విషయం స్పష్టంగా మేము గ్రామాల్లో వింటున్నాం. అయితే ఇది ఒక భాగమైతే ఏదైతే మన గజపతిన నియోజకవర్గం శాసనసభ్యులు, గౌరవ మంత్రివర్యులు శ్రీ కొండపల్లి శ్రీనివాసరావు గారు ఈ ఒక్క సంవత్సర కాలంలో అనేక కార్యక్రమాలను, అంటే అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, ఇవన్నింటినీ కూడా రెండు కళ్లతో చూసేటట్టు కార్యక్రమాలను చేస్తున్నారు. ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి కార్యక్రమాల్లో భాగంగా ఏదైతే మనకి ఈ సంక్షేమాలు ఉన్నాయో ఆ సంక్షేమాలన్నింటినీ కూడా చాలా నీటిగా అమలు చేసేటువంటి విధానం ప్రజలు చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు. అలాగే అభివృద్ధి పనుల విషయానికి వస్తే గతంలో ఎన్నడూ లేని విధంగా ఈరోజు సంవత్సర కాలంలో ఒక సీసీ రోడ్లు కావచ్చు, ఒక సీసీ డ్రైన్లు కావచ్చు, లేదంటే గ్రామం నుంచి గ్రామంకు కొన్ని రోడ్లు కావచ్చు, ఇవన్నింటినీ కూడా చాలా నీటిగా, నీటి సదుపాయాలు కావచ్చు, ఏవైనా ప్రజలకి కావలసినటువంటి సకల సదుపాయాలను అనేక రకాలుగా కన్సల్ట్ డిపార్ట్మెంట్ కు అడిగి మరి తెలుసుకుని ఈ విధంగా డెవలప్ చేస్తున్నారన్నటువంటి విషయం మేమందరం కూడా చాలా సంతోషంగా ఉన్నామని కూడా, అంటే ఒక కార్యకర్తలకే కాకుండా ప్రజలు కూడా చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు ఈ రోజు. ఎందుకంటే ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక గజపతిన నియోజకవర్గంలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి జరుగుతుందన్నటువంటి విషయం చాలా స్పష్టంగా ప్రజలు చెప్పుకుంటున్నారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.